టీటీడీపై అసత్యపు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులందరికీ కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదని, అలాంటి వ్యక్తికి టీటీడీపై ఆరోపణలు చేసే హక్కు లేదని ఎంఎస్ రాజు మండిపడ్డారు. వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల మౌనముని వారు గుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా, ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉండింది, ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను, నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది. మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతీవి, ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని, సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు, అబద్ధాలు, టీటీడీ మీద బురద జల్లడం, లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు, సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ మీద అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలుకుతాం.